హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనిష్క్ మామ్ టాక్స్. అందరూ బాగున్నారా? అంటే నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి రోజు జరిగిన మా ఇంటి తులసి వివాహం. చాలామంది తులసమ్మ పేరంటం అని కూడా అంటారండి. సో ఎవ్రీ ఇయర్ కూడా నేను ఈ తులసమ్మ పేరంటం చేసుకుంటాను. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా స్పెషల్గా అనిపించిందండి. ఎందుకంటే తులసమ్మ బృందావనం పక్కనే ఇలా కన్నయ్యని పెట్టడం. సో చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా ఉన్నారో. నేను ఎవ్రీ ఇయర్ కూడా తులసమ్మ బృందావనం పక్కన ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ పైన కన్నయ్య విగ్రహం పెడుతూ ఉంటాను. లేకపోతే చాలామంది తులసమ్మ బృందావనంలోను లేకపోతే తులసమ్మ కుండీలోను ఒక చిన్న కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి చిన్న కృష్ణుడి విగ్రహం మా ఇంట్లో లేదని చెప్పేసి నేను తులసమ్మ బృందావనం పక్కనే ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ పైన కన్నయ్యని పెట్టుకుంటూ ఉంటాను. సో అలా పెట్టినా కూడా నాకు చాలా బాగా అనిపించేది. బట్ ఈ ఇయర్ నాకు ఎందుకు తులసమ్మ బృందావనం పక్కనే కన్నయ్యని పెట్టుకుందాం అనిపించింది. సో అలా పెట్టడం వల్ల ఎంత బాగా అనిపించిందోనండి. సాక్షాత్తు లక్ష్మీ సమేత విష్ణుమూర్తి మా ఇంటికి వచ్చారేమో అన్నంత ముద్దుగా అనిపించింది. చూసారు కదా, ముచ్చటగా అనిపించిందండి. అండ్ ఇంకా పూజా విధానం, పూజ, హారతి ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయండి. మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే ఇవాల్టి వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కంటెంట్ని చూడండి, బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సో వీడియోకి లైక్ చేసి మరి స్టార్ట్ చేద్దామా ఇవాల్టి వీడియోని. సో ఇంకా నేనైతే ద్వాదశి రోజు మార్నింగ్ 5:30కి అంతా కూడా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నానండి. అండ్ ఇంకా తులసి కోటనంతా కూడా నీట్గా కడిగేసి ఇంకా నేను ఎప్పుడు కూడా తులసి కోటకి పసుపు రాసి బొట్టు పెట్టుకుంటానండి. పెయింట్ అయితే ఎప్పుడు వేయించలేదు. సో నేను ఈ తులసి కోట తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోతూ ఉంటుంది, ఆల్మోస్ట్ 8 years అలా అవుతూ ఉంది. ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు ఆఫీస్కి, స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఉపవాసం అండి. సో సాయంత్రం పూజ అయిపోయేంత వరకు ఉపవాసము. ఇంకా ఇక్కడేమో ముందు రోజు ఊరికి వెళ్ళాను, అక్కడ నుంచి బంతిపూలు తెచ్చుకొని ఇవన్నీ మాలలుగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడేమో తులసమ్మకి అలాగే కన్నయ్యకి లెంత్ చూసుకొని ఇలా చామంతి మాలలు ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఇవన్నీ కూడా నేను మార్నింగ్ చేసుకున్నాను. సో అప్పటికి ఇంకా 11:30 అలా అవుతుంది. సో మా నైబర్స్ ఉంటే ఇవన్నీ నాకు మంచిగా హెల్ప్ చేసేవాళ్ళండి. బట్ ఒక్కళ్ళేమో తిరుమలకి వెళ్ళారు. ఇంకా ఫంక్షన్స్ టైం కాబట్టి కొంతమంది ఫంక్షన్స్కి వెళ్ళడం వల్ల ఇవన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక మా బాబుకి లంచ్ పెట్టేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా బయట క్లీన్ చేసుకొని ఈ విధంగా ముగ్గు పెట్టుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే చిన్న ముగ్గు పెట్టుకొని పూజ చేసుకున్నాను. ఇంట్లో పూజ లేట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ ముగ్గు వేసుకున్నాను. సో ఫుల్ ముగ్గుని మీరు బ్లాగ్లో చూద్దురు. కానీ నెక్స్ట్ ఇంకా తులసి కోట దగ్గరికి వెళ్ళి ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటున్నానండి. సో తులసి కోట ఏ వైపుకు పెట్టుకోవాలి, కృష్ణయ్యని ఏ వైపుకు పెట్టుకోవాలి అని ఇవన్నీ కనుక్కొని ఇంకొకటిగా సెట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ మనం ఇలా సెట్ చేస్తూ ఉంటే టైం అయితే ఎంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందో కదా. సో ఇంకా తులసి కోటని, కన్నయ్యని ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఇక మా ఇంట్లో ఎప్పుడు కూడా కన్నయ్య ముందు ఒక ఫ్లవర్ వాష్ ఉంటుందండి. సో ఆ ఫ్లవర్ వాష్ కూడా తెచ్చేసి కన్నయ్య ముందు పెట్టేశాను. సో ఇలా పెట్టంగానే ఒక మంచి లుక్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ పైన ఇంకా తులసమ్మ వారికి చీర, ప్రసాదాలు, అలాగే ఉర్లి పెట్టి ఆ ఉర్లి పైన దీపాలు పెట్టడానికి ఇవన్నీ కూడా ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఇంకా బంతిపూల మాలలన్నీ కూడా తీసుకొని వచ్చి సో ఈ విధంగా సెట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. సో 4 steps లాగా వేసి ఫైనల్గా ఈ విధంగా సెట్ చేశాను. సో ఇంకా బంతిపూల మాలలన్నీ ఈ విధంగా సెట్ చేసిన తర్వాత నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా రెడీ అయ్యి ఇంకా అమ్మవారిని అలాగే కృష్ణయ్యని అలంకరించుకున్నాను. సో చామంతి పూలు మాలలు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా అమ్మవారికి విశేషంగా పారిజాత పూల మాలలు, శంకు పువ్వులు పెట్టి సో ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ అలంకరించుకుంటూ ఉన్నానండి. సో ఇలా అలంకరిస్తూ ఉంటే టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇంకా అలంకరణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా బాబు దీపారాధన చేసుకుంటున్నాము. సో ఇంకా దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఇంకా అమ్మవారి దగ్గర చీర, జాకెట్టు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, ఉసిరికాయలు, అలాగే ప్రసాదంకి పెసరపప్పు పానకం చేసి పెట్టాను. అలాగే ఉర్లిలో ఇలా తామర పువ్వులు వేసి దీపారాధన కూడా చేసుకున్నాను. సో ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ వాజ్లో నెమలి పెంచాలు పెట్టడం వల్ల ఎంత బాగుందో చూసారా. ఇంకా ఇక్కడేమో కన్నయ్య కూడా చూసారా ఎంత వెలిగిపోతున్నారో. సో నేను చెప్పాను కదండి, సాక్షాత్తు మా ఇంటికి లక్ష్మీ సమేత విష్ణుమూర్తి వచ్చారన్నంత చూడ చక్కగా అనిపించారు ఇద్దరు కూడాను. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా ఇంట్లో కూడా పూజ కంప్లీట్ చేసుకున్నానండి. సో మనం ఏ పూజ చేసినా ముందు ఇంట్లో పూజ చేసుకోవడం అనేది చాలా విశేషం కదా. సో మా ఇంట్లో మార్నింగ్ పెట్టిన దీపం నైట్ వరకు వెలుగుతూనే ఉంటుందండి. సో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి ఇంట్లో జస్ట్ ధూపం, దీపం వేసి సాంబ్రాణి వేసి ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇక
గుమ్మం దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నానండి. ముందు రోజు మా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళాం. అక్కడ మా స్వామివారి దగ్గర ఇచ్చిన మాలని ఇలా గుమ్మానికి వేసుకొని ఇలా దీపాలు పెట్టుకున్నాను. సో నేను ఆఫ్టర్నూన్ ముగ్గు వేశాను, మీరు వ్లాగ్లో చూద్దురు కానీ అని చెప్పాను కదండి. సో ఫైనల్గా ముగ్గు అయితే ఇలా ఉంది. అండ్ నేను ఇంటి ముందు 2 మట్టి ప్రమిదలు పెట్టుకుంటానండి, మిగతావన్నీ కూడా ఆర్టిఫిషియల్లో పెట్టుకుంటాను. సో ఫైనల్గా నా ముగ్గు అయితే ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే ఒక చిన్న కామెంట్లో చెప్పండి. సో ఇలా ఇంటి ముందు దీపాలు, ఇంట్లో దీపం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ పూజకి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నానండి. అష్టోత్తరంకి 5 రకాల పువ్వులు, అక్షింతలు, కొబ్బరికాయ, హారతికి నెయ్యివత్తి దీపాలు, గణపతి పూజకి గణపతిని, అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఇవ్వడానికి తాంబూలం, జాకెట్ పీసు, పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, ఇంకా తాంబూలం అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే మనకి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను టేబుల్ వేసాను కదండి, ఈ టేబుల్లో ఇలా ఉర్లి పెట్టి ఇలా దీపాలు పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఇలా బంతిపూల మాలలు ఇలా ఒక లైన్ లాగా వేసాను కదా. సో ఇది మార్నింగ్కి కొంచెం వెయిట్ ఎక్కువై కింద పడిపోయి ఉంది. సో నేనైతే కర్వ్ లాగా చుట్టానండి. సో మార్నింగ్ మీరు స్టార్టింగ్లో చూస్తుంటారు కదా, సో నాకైతే అది బాగా అనిపించింది. సో ఇది కూడా బాగానే ఉందిలేండి, బట్ అదైతే నాకు ఇంకా బాగుంది, నైటే ఇలా పెట్టి ఉంటే బాగుంది అనిపించింది. సో ఇంకా అమ్మవారి దగ్గర అన్నీ పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నామండి. సో ఈ ఇయర్ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. సో ప్రతి ఇయర్ కూడా ఒక స్పెషల్ ఉంటుంది కదా. సో లాస్ట్ ఇయర్ అయితే మేము కుంకుమ పూజ చేసుకున్నాం, 5 మంది ఉన్నాం కాబట్టి. బట్ ఈ ఇయర్ ఇంకా చాలా బాగా జరిగిందండి. ఆచమనం నుండి హారతుల వరకు అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి. సో నాకైతే ఈసారి అలంకరణ ఎంత బాగా అనిపించిందో పూజ కూడా అంతే బాగా జరిగింది అనిపించింది. సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మరి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ధనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు మనం భూతోచ్చాటన చేద్దాం. కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకుని వాసన చూస్తూ ఈ శ్లోకం అయ్యాక మీ ఎడం పక్కకి వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామానికి ఇదిగో ఈ నాసిక ముద్ర అంటారు. ఆ ముద్ర పట్టండి, పట్టి శ్లోకం లోపల చదువుకోండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ఇప్పుడు మనం ఈ పూజకి సంకల్పాన్ని చెప్దాం. నమస్కారం చేసుకుని మీ మనసులో కోరిక చెప్పుకోండి, సంకల్పం చదువుతూ ఉండండి. మమ ఉపాత సమస్త దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ తులసీదేవీముద్దిశ్య యావచ్చక్తి పూజాం కరిష్యే. కరిష్యే అన్నప్పుడు మీ ఉంగరం వేల్ని మీరు ఆచమనం చేసిన పంచపాత్రలో ఉంచండి. ఇప్పుడు మనం కలశారాధన చేద్దాం. కలశాలు ఏం పెట్టుకోక్కర్లేదు మామూలు పూజకి. మీరు 2వ పంచపాత్ర ఉంది కదా దేవుడికి ఉపచారాలు చేసేది, దానిపైన హస్తాన్ని నుంచి ఈ శ్లోకం చదవండి. గంగే చయమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. ఇప్పుడు మనం అసలు పూజ ప్రారంభిద్దాం. మొట్టమొదట తులసీదేవిని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా ధ్యానం చేసి తర్వాత ఆవాహన చేద్దాం. అందుకని కళ్ళు మూసుకుని వాళ్ళందరూ మీ పూజా మందిరంలోకి వస్తున్నట్టుగా ధ్యానించండి. తులసీయష్టోత్తర శతనామావళి ప్రారంభ. ఓం శ్రీ తులసీదేవ్యై నమః. ఓం శ్రీ సుఖ్యై నమః. ఓం శ్రీ భద్రాయై నమః. ఓం శ్రీ మనోజ్ఞన పల్లవాయై నమః. ఓం పురందర సతీ పూజ్యాయై నమః. ఓం పుణ్యదాయై నమః. ఓం
పుణ్యరూపిణ్యై నమః. ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః. ఓం తత్వజ్ఞానప్రియాయై నమః. ఓం జానకీ దుఃఖశమన్యై నమః. ఓం జనార్దనప్రియాయై నమః. ఓం సర్వకల్మషసంహార్యై నమః. ఓం స్మరకోటి సమగ్ర సో చూసారు కదండి, పూజ అంతా ఎంత బాగా జరిగిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో ఆచమనం నుండి హారతి వరకు చేసుకోవడం నేను ఇదే మొదటిసారి అండి. సో ఇది వరకు అష్టోత్తరం చేసుకోవడం లేకపోతే కుంకుమ పూజ చేసుకోవడం ఇలా జరిగింది. బట్ ఈసారి మాత్రం చాలా బాగా జరిగిందండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా తాంబూలం ఇచ్చి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకున్నాను. సో అప్పుడే మన పూజ అనేది పరిపూర్ణం అవుతుంది కదా. సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది అమ్మ అనుకుని మనసులో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఇంకా అందరికీ కూడా తాంబూలం ఇచ్చి వాళ్ళందరితో కూడా మంచిగా ఆశీర్వాదం తీసుకున్నాను. సో మా పూజా విధానం మొత్తం వచ్చేసి మేము నడూరి శ్రీవాణి గారి బ్లాగ్స్ని చూస్తూ ఇవాళ పూజనైతే చేసుకున్నామండి. సో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా నడూరి శ్రీవాణి గారి బ్లాగ్స్. వాళ్ళ పూజా విధానం అంతా కూడా చాలా బాగుంటుందండి. ఎంత పూజా విధానం మనకు తెలియకపోయినా, మంత్రం తెలియకపోయినా కూడా మనకి స్పష్టంగా అర్థమయ్యేలాగా పూజ చేయిస్తారు. సో మనకి మంత్రం పలకడం రాకపోయినా ఇవన్నీ కూడా మనము వారి బ్లాగ్స్ని చూసుకుంటూ ఈజీగా పూజ చేసుకోవచ్చు. సో మేము కూడా వాళ్ళ బ్లాగ్స్ని చూస్తూ పూజ అంతా కూడా అనుసరించి చేసామండి. కాకపోతే వీడియో కొంచెం లెంతీ అవుతుందని చెప్పేసి కట్ చేసి మీకు షేర్ చేశాను. అండ్ వాళ్ళు చెప్పే పద్ధతిలో మనం పూజ చేసుకున్నామంటే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇంకా నైట్ పడుకోబోయే ముందు లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఈ దీపకాంతుల్లో స్వామివారిని చూస్తే ఎంత బాగా అనిపించిందో అండి. సో ఇలా చూస్తే మనకి ఒక స్పెషల్ వైబ్ అనేది వస్తుంది కదా. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ చూడండి అమ్మవారి అయ్యవారి రూపం ఎంత బాగా అనిపిస్తూ ఉందో. ఇంకా స్వామివారికి శుభరాత్రి చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్ళేసి పడుకున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నేను పూజ చేసుకున్నాను. ఎందుకంటే మనకి తెల్లవారుజామున కూడా ద్వాదశి ఉంది కదా, చాలా విశేషం అండి తెల్లవారుజామున ద్వాదశి రావడం అని చెప్పేసి మళ్ళీ పూజ చేసుకున్నాను. నేను చెప్పాను కదండి బంతిపూల మాల వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల కింద పడిపోయిందని చెప్పేసి. సో మార్నింగ్ నేను ఇలా 2 సైడ్స్ ఇలా కర్వ్స్ లాగా పెట్టాను. నాకు అది బాగా అనిపించింది. ముందు రోజు నైట్ అలా పెట్టి ఉంటే బాగుండే అనిపించింది. సో కొంచెం మనకి డీసెంట్గా అనిపించింది ఆ లుక్ అనేది. సో ఇంకా ఈ విధంగా సెట్ చేస్తే నాకు మార్నింగ్ బాగా అనిపించింది. ఇంకా మార్నింగ్ కూడా నైట్ ఎలా పూజ చేసుకున్నానో అలానే చేసుకున్నానండి. సో దీపాలన్నీ కూడా వెలిగించి అలాగే అమ్మవారికి విశేషంగా ఉసిరి దీపం కూడా పెట్టుకొని పూజ చేసుకున్నాను. అండ్ నైట్ ఇంకా నేను ప్రసాదం తప్ప ఇంకేది కదిలించలేదండి. అండ్
అన్నీ అలాగే పెట్టేశాను. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ పూజ చేసుకుందాం కదని చెప్పేసి మళ్ళీ మార్నింగ్ 5:30కి అంతా కూడా ఇంట్లో అలాగే తులసమ్మ దగ్గర అంతా కూడా పూజ చేసేసుకున్నాను. సో చూసారు కదండి మా ఇంటి తులసి వివాహం. మీకు ఎలా అనిపించింది? సో ఇవాళ షేర్ చేసిన బ్లాగ్లో తులసి వివాహం, ముగ్గు, మా ఇంటి పూజ, ఏదో ఒక చిన్న విషయమైనా మీకు నచ్చే ఉంటుంది కదా. సో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ చాలా మోటివేటింగ్గా అనిపిస్తుందండి. సో మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ చాలా వాల్యుబుల్ అని కూడా చెప్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మరొక మంచి వ్లాగ్స్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను మరి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.